నరకానికి పోతే ఇక్కడ నేను చూపిస్తున్నా లైన్, నమ్మకపోతే నరకానికి పోతావు అని ఉంది. నువ్వు వేసే రక్షణ నమ్మాలి, లేకపోతే నీకు పరలోకం నమ్మకపోతే నరకానికి వెళ్తావు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించును. ఇది పర్లేదు, ఓకే, నేను అగ్రి విత్ యూ. కానీ ఇప్పుడు వీళ్ళ నెంబర్ ఇవ్వండి నాకు. వీళ్ళు ఎవరు ఉన్నారు కదా, వరలక్ష్మి దుర్గా ప్రసాద్, కనుక్కొని చెప్పడం కాదు. మీరు ఎట్లా వస్తున్నారండి నిజం అబద్ధం తెలియకుండా? అది కాదండి, ఇప్పుడు నమ్మకపోతే నరకానికి వెళ్తావు అన్నారు. నరకానికి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా చెప్పారా? బైబిల్లో ఉండటం కాదు, మీరు చదవలేదా బైబిల్ని? చదివారు కదా, మరి ఎక్కడ ఉంది చెప్పండి. మరి ఇప్పుడు మీ చేతిలోనే ఉంది కదా బైబిల్ పుస్తకం, బైబిలే కదమ్మా పరిశుద్ధ గ్రంథం అంటే. మరి చూపించు ఒకసారి, నమ్మకపోతే నరకానికి ఎక్కడ వెళ్తారు చూపించు. అది మతం జనాల్ని హింస పెట్టేదానిలాగా ఉండకూడదు ఎప్పుడైనా సరే. ఇది ఎట్లుందంటే మీరు నమ్మకపోతే నరకానికి పోతాను భయపెట్టి మతాలు మారుస్తున్నట్టుంది తప్ప ఇది ఎట్లా లేదు. ఆగమ్మా, ఎందుకు వెళ్తున్నావు నువ్వు? అసలు ఎక్కడికి వెళ్తున్నావు? ఏం నరకాన్ని పంపించే దేవుడు నన్ను ఇక్కడి నుంచి పంపించలేడా?